నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం 4 మంచి మాటలు. మనకు అందిస్తున్నవారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఋషి కానివాడు కావ్యాన్ని రాయలేడు అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో 4వ అంకం, అందులో 4 శ్లోకాలు మహా అద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని కాళిదాసు సంస్కృతంలో రచించాడు. ఆ నాటకంలో 4వ అంకపు కథ శకుంతల అత్తవారింటికి బయలుదేరిన సందర్భం. ఆ సమయంలో కాళిదాసు కణ్వ మహర్షి చేత చెప్పించిన 4 శ్లోకాలు అద్భుతమైనవి. మానవీయ విలువలు, ఉదాత్త సూచనలు, కాలాతీత ఆచరణాత్మక క్రియలు ఉండడమే అందుకు కారణం. మొదటి శ్లోకం మనిషికి ప్రకృతికి ఉండే బంధాన్ని, ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ఉండాలనే సూచనను తెలుపుతుంది. శకుంతల పెంచిన పూల తోటలోని మొక్కలతో మీకు నీళ్లు పోయకుండా తాను మంచి నీరైనా తాగేది కాదు. చిగురాకును తాకాలన్నా చంటి బిడ్డను తాకినంత లాలిత్యాన్ని ప్రదర్శించేది. తాను పెంచిన మొక్కకు పువ్వు పూస్తే తొలిబిడ్డ పుట్టిన స్త్రీలా ఆనందించి ఉత్సవం చేసేది. అలాంటి శకుంతల ఈరోజు అత్తవారింటికి వెళ్తోంది కాబట్టి మీరు అనుజ్ఞ ఇవ్వండి అంటూ కణ్వ మహర్షి మొక్కలను సాటి మనుషులుగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపడం ఉదాత్తమైన భావన. ప్రకృతి ప్రేమికుడు, ఉదాత్త హృదయుడైతే తప్ప ఇంత మమకారంతో కూడిన మాటలు అనలేడు. రెండో శ్లోకంలో నా కూతురైన శకుంతల అత్తవారింటికి వెళ్తుంటే బాధతో నా కంఠం పట్టేసింది. నోట మాట రావడం లేదు. కంటిలో నీరు చేరి చూపు కనిపించడం లేదు. అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. మునివృత్తిలో ఏ బంధాలు లేకుండా ఉండే నాకే ఇంత బాధగా ఉంటే కని పెంచిన గృహస్థులకు ఇంకెంత బాధగా ఉంటుందో కదా అని ఆలోచిస్తాడు. ఆడబిడ్డను అత్తారింటికి పంపిన ప్రతి తండ్రికి అనుభవమే ఈ బాధ. కానీ ఆ అనుభూతిని అందరికీ రుచి చూపించిన తీరు అద్భుతం. మూడో శ్లోకంలో రాజుకు పంపే సందేశం. మునివృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. రాజువైన నీ తాహతకు తగ్గట్టు ఇంతకన్నా గొప్ప ధనాన్ని మేము ఇవ్వలేము. అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు. తృణీకార భావంతో చూడకు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురు గాంధర్వ వివాహం చేసుకున్నారు కనుక మా అమ్మాయి నచ్చలేదని ఏనాడు అనకు. నీకు చాలామంది భార్యలు ఉన్నా వారితో సమానంగా ఈమెను కూడా చూడు. పుట్టింటి వారు అత్తాంటి వారిని ఇంతకన్నా ఎక్కువ కోరకూడదు అని ఈ శ్లోక సారాంశం. ఎంతో ముందు చూపున్న తండ్రి కనబడతాడిక్కడ. నీతి నియమాలు, సత్ప్రవర్తనకు మించిన ధనం ఉండదు. ఈ విషయం ఏ కాలం వారైనా గ్రహించి ఆచరిస్తే మంచిది అనే ఆలోచనతో చెప్పిన మాటలివి. 4వ శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా మెలగాలో సూచనగా చెప్పాడు. పెద్దలంటే ఎలాంటి వారో వివరించి వారందరికీ సేవ చెయ్యి అంటాడు. సవతులతో స్నేహంగా ఉండు. భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకు. సామరస్యంగా ఉండు. సేవకులను ఏనాడూ తక్కువగా చూడకు. వారి పట్ల దయ కలిగి ఉండు. భోగభాగ్యాలున్నాయన్న గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణి స్థానం పొందుతారు లేదా చెడ్డ పేరు పొందుతారని చెప్తాడు. ఇందులో ప్రతి మాట ఆణిముత్యమే. తప్పక ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టవలసినవే. ఇలా కాళిదాసు ఏ కాలానికైనా సరిపోయే పరిస్థితులు ఊహించి ముందు చూపుతో అందరికీ పనికొచ్చే సూచనలు చేశాడనిపిస్తుంది. అందుకే ఇవి శ్లోక చతుష్టయంగా గొప్ప స్థానాన్ని పొందాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.